నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇదొక కీలకమైన అంశం అనే చెప్పాలి. సెన్సిటివ్ అంశంలాగా కనిపించినప్పటికీ ఆలోచించాల్సిన అంశం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్న సెనేటర్లు, తర్వాత సామాన్య ప్రజలు చాలామంది కూడా ట్రంప్‌కు సపోర్ట్ చేస్తూ అఫ్‌కోర్స్ అతన్ని నెగేట్ చేస్తూ వ్యతిరేకంగా చాలా వర్గాలున్నప్పటికీ ట్రంప్‌ను సపోర్ట్ చేస్తూ ముందుకు కదిలే వాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్, మన అమెరికా గ్రేట్ అవ్వాలి. మన కల్చర్, మన ఎకానమీ, మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రేట్ అవ్వాలి ఖచ్చితంగా అనే ఒక బాధ్యత తీసుకొని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది చూసి ఒక్కసారి మనం కూడా కొంత భారతీయులుగా కొంత సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా కీలకమైన అంశం. అక్కడ హిందువులందరినీ బండబూతులు తిడుతూ మీరు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని తిడుతున్నారిప్పుడు. మొన్నటికి మొన్న హనుమాన్ స్టాచ్యూ ఆఫ్ యూనియన్, రాముడు సీతను కలిపిన దేవుడిగా హనుమాన్ని భావిస్తూ అక్కడ 90 ఫీట్ల స్టాచ్యూ చేస్తే, పంచలోహ విగ్రహాన్ని చేస్తే, షుగర్లాండ్ అనే ప్రాంతంలో అమెరికాలో డంకన్ అనే రిపబ్లిక్ పార్టీ నేత ఆయన మన దేవుళ్ళను దొంగ దేవుళ్ళు, తప్పు దేవుళ్ళు, ఫాల్స్ గాడ్స్ అని చెప్పాడు. ఇక ఫాల్స్ అంటే ఏ ఉద్దేశం వస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఫాల్స్ గాడ్స్, వీళ్ళందరినీ పూజించే వీళ్ళంతా కూడా సైతానికి సంబంధించిన వాళ్ళు అని మాట్లాడారు ఆయన. నిజానికి మనం రాముడు సీత కలయికకు అనుబంధంగా స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అంటూ హనుమంతుడిని మనం విగ్రహం పెట్టుకుంటే ఆ మాట మాట్లాడాడు. మనం దానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశాం. ప్రపంచం అంతా ఏకమై ఉండాలి అని మనం మాట్లాడితే మీరు దొంగ దేవుళ్ళు, ఫాల్స్ గాడ్స్ అంటూ అతను మాట్లాడడం జరిగింది. ఇదొక ఎత్తైతే ఈరోజు దీపావళి శుభాకాంక్షలు చెప్తే అక్కడ సామాన్య హిందువుల్ని, ఇండియన్స్‌ని ఒకవేళ ఏమైనా అన్నా గూడా సరే అనుకునేవాళ్ళం. కానీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ లాంటి వాళ్ళను కూడా బండబూతులు తిడుతున్న సందర్భం. యూ ఇండియన్ గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ అని చెప్పి. క్యాష్ పటేల్ కావచ్చు, ఆయన గుజరాత్‌లో పుట్టి పెరిగిన వ్యక్తి. తర్వాత అమెరికాలో స్థిరపడి ఎఫ్‌బీఐ డైరెక్టర్ అయ్యాడాయన. ఆయనను తిట్టారు. ఏమని తిట్టారు నేను చాలా దారుణంగా ఉన్నాయి అట్లా మాట్లాడితే అవన్నీ నేనిప్పుడు వినిపిస్తా. దీనికి తోడు నిక్కీ హేలీ, ఆమె ట్రంప్‌కి అపోజిట్‌గా ఉండి ఆ తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయిందో మొత్తానికి ట్రంప్ వర్గంలో ఉండింది ఆమె. సో, ఆవిడని గూడా అంటే నీకు ఇండియా ఫస్టా? సో, గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ అంటూ మిడిల్ ఫింగర్ చూపెట్టడం. తుల్సీ గబ్బార్డ్, ఆమె యూఎస్ ఇంటెలిజెన్స్‌కి డైరెక్టర్‌గా తుల్సీ గబ్బార్డ్. నిజానికి ఆమె భారతీయురాలే గాదసలు. హిందువుగా అంటే హిందూ సనాతనాన్ని ఫాలో చేసుకునే క్రమం ఆమెది. ఆమె అమెరికన్ సమోవా ఐలాండ్స్‌కి సంబంధించిన మనిషి. అమెరికాకి సంబంధించిన మనిషే. కానీ గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ అని జెప్పి ఆమెను గూడా తిట్ల పురాణం అందుకున్నారు అక్కడ అమెరికన్స్. సో, మనం ఎన్నో మాట్లాడుకుంటాం. ఇక్కడ కర్ణాటకలో ఒక హిందువును కొన్ని వర్గాల వాళ్ళొచ్చి చితకబాదుతారు. ఏది? రాముడి పాట, దేవుడి పాట పెట్టావని జెప్పి. బెంగుళూరు లాంటి ప్రాంతంలో. ఆ! హైదరాబాద్ లాంటి ప్రాంతంలో లేదా వరంగల్ లాంటి ప్రాంతంలో దేవుడి మైక్ సౌండ్ ఎక్కువ పెడితే కొట్టి చంపేస్తారు పూజారిని. ఇవన్నీ మనం చూస్తాం. మళ్ళీ మనం ఇవన్నీ చూసి సెక్యులర్ అని మనం మాట్లాడతాం. మరి ఇది మత విద్వేషం కిందికి తీసుకోం. ఈరోజు వినాయక చవితికి మైక్ సెట్‌లల్లో మనం మైక్ సౌండ్ పెట్టుకునే పరిస్థితుల్లో మన దేశంలో మనం లేం. సెక్యులర్ కాబట్టి. మరి అదే అమెరికాలో అయితే డైరెక్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే యాంగిల్‌లో మాట్లాడినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అంటున్నాం మనం ఎంఏజీఏ. సో, అందులో ఎకనామికల్‌గా ఇతర దేశాలను ఎట్లా దెబ్బగొట్టాలి మన అమెరికా గ్రేట్ అవ్వడానికి. కల్చరల్‌గా ఈరోజు అమెరికాలో ఎన్ఆర్ఐసు దీవాళి జరుపుకుంటారు. హోలీ జరుపుకుంటారు. అక్కడ దసరా జరుపుకుంటారు. యోగా డే జరుపుకుంటారు. సో, కల్చరల్‌గా మనం డామినేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళని ఎట్లా దెబ్బగొట్టాలి? తర్వాత అక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో దాదాపు 16 కంపెనీలకు సీఈఓలు మనవాళ్లే ఉన్నారు, భారతీయులు. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఇంకా అట్లా 16 మంది ఉన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో పెద్ద కంపెనీస్‌లో. సో, వాళ్ళు మన వాళ్ళే. వాళ్ళని ఎట్లా దెబ్బగొట్టాలి? మీరు గుర్తుంచుకోండి, ఏ రోజు గూడా మనం ఇక్కడి నుంచి క్యాష్ పటేల్ అనుకుంటాం, లేకపోతే సుందర్ పిచాయ్ అనుకుంటాం, సత్య నాదెళ్ల అని మనం ఇక్కడి నుంచి చూస్తాం కానీ వాళ్ళు అమెరికన్స్ లాగానే ఆలోచిస్తారు. ఇండియన్స్ లాగా కాదు. అండ్ మనం ఇలా అనుకుంటాం, వాళ్ళు అలా అనుకుంటారు. కానీ అమెరికా ఎప్పుడు వాళ్ళను యాక్సెప్ట్ చెయ్యదు. వాళ్ళు అమెరికన్స్ కాదు. వాళ్ళు ఇండియన్స్. సో, గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ అని ఈరోజు గాదు, వాడు మొత్తం దేశాన్ని ఏలినా గూడా గెట్ ఔట్ ఆఫ్ రేపు డొనాల్డ్ ట్రంప్ ప్లేస్‌లో ఇండియన్ అయినా కూడా ప్రెసిడెంట్ గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ అనే నినాదం ఖచ్చితంగా వస్తది. ఇది అక్కడ పరిస్థితి. ఇంకా
అక్కడ యూనికార్న్ కంపెనీస్‌లో దాదాపు వందల కంపెనీస్ మన వాళ్ళవే ఉన్నాయి. సో, అట్లా మనము ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అండ్ హోటల్ ఇండస్ట్రీలో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇలాంటి వాటిలల్లో గూడా మన వాళ్ళ హోటల్స్ విపరీతంగా ఉన్నాయి. సో, ఈ రకంగా అమెరికన్ ఎకానమీకి మనము కాంట్రిబ్యూట్ చేస్తూ, మనం గూడా అక్కడ పొట్టకూటి కోసం వెళ్ళి డాలర్లు సంపాదించుకునే క్రమంలో నిజానికి ఇండియన్స్ చాలా సాత్వికంగా, హంబుల్‌గా ఉంటారు అనే పేరుంది అమెరికాలో. అయినప్పటికీ స్టిల్ ఇలా ఈ హేట్రెడ్ అయితే మన మీద కొనసాగుతోంది. ఇది ఇట్లా కంటిన్యూ అవుతోంది. సో, క్యాష్ పటేల్‌ని ఏమంటున్నారు? కశ్యప్ పటేల్ అతని పేరు. సో, క్యాష్ పటేల్ అంటారు అక్కడ. సో, గో బ్యాక్ హోమ్ అండ్ వర్షిప్ యువర్ శాండ్ డెమన్స్, గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ. శాండ్ డెమన్స్ అంటే ఇసుకతో, ఈవెన్ మట్టి కూడా కాదు. మడ్ అన్నా కూడా మట్టితో మనం ఏదో శిల్పం చేసామనుకోవచ్చు. బట్ శాండ్ ఇసుకతోటి చేశారు వీరు. వాడికి ఏం అర్థమైందో తెలీదు. శాండ్ డెమన్స్ అది కూడా దేవుళ్ళు కాదు, రాక్షసులు అని చెప్పాడు. గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ సింపుల్గా. సో, అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అతను జోయల్ వెబ్బన్ అనే క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ మాట మాట్లాడాడు. టార్గెటింగ్ హిందూ డైటీస్. డిపోర్ట్ ఆల్ హిందూస్. హిందువులందరినీ కూడా యుఎస్ నుంచి బయటికి నెట్టేయండి. ఇందాక నేను అన్నట్టు ఇక్కడ మనము సెక్యులర్ అని మాట్లాడతాం. అక్కడికి పోతే ఈరోజు హిందువులను బయటికి నెట్టండి అని చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అ క్రిస్టియన్ నేషన్, చెక్ యువర్ ఫారినర్ స్టఫ్ ఎట్ ద గేట్. గేట్ దగ్గర చెక్ చేసుకోండి, ఇది క్రిస్టియన్ నేషన్ అని గట్టిగా మాట్లాడడం. ఏది ఈ దివాళీ గ్రీటింగ్స్ విషయంలో క్యాష్ పటేల్ అంటున్నారు. దివాళీ ఈజ్ అన్ అమెరికన్, మూవ్ టు ఇండియా. అమెరికాకు సంబంధించిన పండగ కాదు, మీరు దొబ్బేయండి, మూవ్ టు ఇండియా. తర్వాత సీక్ జీసస్, హీఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైట్. జీసస్ని నమ్ముకో నువ్వు, అప్పుడు ఇక్కడ ఉండొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. సెలబ్రేటింగ్ ద వర్షిప్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ ప్రొవోక్స్ ద రైటియస్ జడ్జ్మెంట్ ఆఫ్ క్రైస్ట్ అపాన్ అవర్ ల్యాండ్. సో ఈ ఫాల్స్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇలా కొలవడం అనేది, సో మన జడ్జ్మెంట్ ఆఫ్ క్రైస్ట్ రైటియస్, ఈ ప్రొవోక్స్ ద రైటియస్ జడ్జ్మెంట్ ఆఫ్ క్రైస్ట్ అపాన్ అవర్ ల్యాండ్. సో దానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి డెమానిక్ ఫాల్స్ గాడ్స్ అని చెప్పి కొట్టిపడేస్తున్నారు. తర్వాత ఇక నిక్కీ హేలీ విషయంలో ఇందాక నేను అన్నట్టు ఆవిడ పంజాబీ తల్లిదండ్రులకు పుట్టిన మనిషి ఆవిడ. సో నిక్కీ హేలీని కూడా బండబూతులు తిడతారు. సో ఇండియా ఫస్ట్, నీకు ఇండియా ఫస్ట్ అయితే నిక్కీ, నీకు ఇండియా ఫస్ట్ కదా అని క్వశ్చన్ మార్క్ వేసి, దివాళీ ఈజ్ అన్ అమెరికన్, మూవ్ టు ఇండియా అని చెప్పి, గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ, నాట్ మై గాడ్ అని మిడిల్ ఫింగర్ ఈమోజీస్ పెడుతూ గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని నిక్కీ హేలీని కూడా అంటున్నారు. మరి నిక్కీ హేలీ ప్రెసిడెంట్తో పాటు తనకు సమానంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఆ రోజు. ఈరోజు అఫ్కోర్స్ డొనాల్డ్ ట్రంప్ పార్టీలోనే సర్వ్ చేస్తూ ఉంది. తులసి గబ్బార్డ్, ఇందాక నేను అంటే తులసి గబ్బార్డ్ అమెరికన్, ఆమె సమోవా ఐలాండ్స్కి సంబంధించిన వ్యక్తి. హిందుత్వాన్ని తీసుకుంది ఆవిడ, ఎందుకంటే ఆవిడ హిందుత్వం అనేది మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ వస్తోంది తన ఇంట్లో. సో ఆ రకంగా నాట్ మై గాడ్ మిడిల్ ఫింగర్ చూపెట్టి, దివాళీ ఈజ్ అన్ అమెరికన్ అని గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ, ఆమెను కూడా గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ, రిపెంట్ పాగాన్ ఫెయిత్ అని చెప్పి. సో ఇగో ఈ రకంగా వీళ్ళంతా కూడా తిట్టిపడేస్తున్నారు. తులసి గబ్బార్డ్ భారతీయురాలు కాకపోయినా గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని చెప్పి అన్నారు. అంటే హిందూయిజం గనక నువ్వు పాటిస్తే గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ ఇది. సో మన సెక్యులర్ ప్రబుద్ధులు భారతీయులకు ఎటువంటి మెసేజ్ ఇది నిజంగా? వాడు అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పుకునే క్రమంలో వాడు ఇతర దేవుళ్ళను తిడుతున్నాడు, ఇది క్రిస్టియన్ నేషన్ అంటున్నాడు, ఎల్లగొట్టేస్తున్నాడు. సో వీళ్ళని చూసి మనం ఏం బుద్ధి తెచ్చుకోవాలి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఈరోజు అమెరికాకు పోయి నేను అమెరికా తోపు తురుము అని మనం అక్కడ ఎన్నో డాలర్లు సంపాదించుకొని ఒక డాక్టర్ లాగాను, ఒక ఆఖరికి FBI డైరెక్టర్ అయినా కూడా ఈ తిట్లు తప్పవు. ఇందాక మనం అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్లేస్లో మన భారతీయుడు వచ్చినా కూడా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అంటారు తప్ప ఎవడు అమెరికన్ అని చెప్పి పొగడరు. సో ఈ రకంగా ఇదొక ఎత్తు అయితే, మరి ఇక్కడున్న మన ప్రబుద్ధులకు ఎలాంటి బుద్ధి తెచ్చుకోవాలి, ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయని కొన్ని వర్గాల వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు. ఇక్కడ జై పాకిస్తాన్ అనేవాళ్ళు అద్భుతంగా రోడ్ల మీద తిరుగుతుంటారు జెండాలు పట్టుకొని. జై పాలస్తీనా అనేవాళ్ళు కూడా సంబంధం లేకపోయినా ఇక్కడ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. కావాలంటే గుంపులు గుంపులుగా వచ్చి హిందువుల మీద దాడి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంది. నిన్నటికి నిన్న కన్వర్షన్స్ విషయంలో కూడా కొంత ఒక వార్త వింటూ ఉన్నాం. పిల్లల్ని సైన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి వాళ్లకు మత మార్పిడి చేసి వాళ్ళను మళ్ళీ హాస్టల్కి పంపిస్తున్న సందర్భాలు కూడా మన రాష్ట్రాల్లో కనబడుతూ ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మన కంట్రీలో ఎవరు సేఫ్గా ఉన్నారు? హిందువులు సేఫ్గా ఉన్నారా? ఇతర మతస్థులు సేఫ్గా ఉన్నారా? అండ్ ఇలాంటి అమెరికా లాంటి కంట్రీ ఈరోజు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అందరూ మూకుమ్మడిగా అక్కడ ఇండియన్స్ని, హిందువుల్ని హేట్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం బుద్ధి తెచ్చుకోవాలనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యూవర్షిప్లో. సో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.